నమస్కారం, నేను మిస్సిఎస్. తెలంగాణ రాష్ట్రంలో ఈ సామాజిక పెన్షన్ల రూపంలో 12 కేటగిరీల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పేదలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 12 రకాల కేటగిరీల్లో మనకు 11 రకాల కేటగిరీలు ఇతర కేటగిరీలుగా ఉన్నాయి. అంటే ఇక్కడ వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, ఎయిడ్స్ బాధితులు కానివ్వండి, పైలేరియా బాధితులు కానివ్వండి, ఆ తర్వాత డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి, ఈ విధంగా 11 రకాల కేటగిరీల వారికి ప్రతి నెల 2016 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక మనకు దివ్యాంగుల కేటగిరీ వారికి మాత్రము, వికలాంగులకు మాత్రము ప్రతి నెల 4016 రూపాయలు ఇస్తుంది. ఇది తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ లో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ల విధానం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెన్షన్లను 4000 రూపాయలకు పెంచుతామని, అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ను 6000 రూపాయలకు పెంచుతామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 12 రకాల కేటగిరీల పెన్షన్లలో ఎవరి పెన్షన్లు గ్యారంటీలోకి వెళ్తాయి, ఎవరి పెన్షన్ హామీ పరిధిలోకి వెళుతుంది అన్నది ఈ రోజు మీకు పూర్తిగా వివరంగా తెలియజేయడానికే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సార్ మీరు అనుకోవచ్చు, సార్ ఈ గ్యారంటీ అంటే ఏంటి, హామీ అంటే ఏంటి అని దాన్ని కూడా మీకు వివరిస్తాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇక్కడ 6 గ్యారంటీల రూపంలో 13 హామీలను ఇవ్వడం అనేది జరిగింది. మేనిఫెస్టో రూపంలో ఇక్కడ 420 హామీలను ఇవ్వడం అనేది జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు నుంచి చెబుతున్నది ఏంటంటే, డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఇక్కడ 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తాము అని పదే పదే చెబుతుంది. కానీ ఇక్కడ హామీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి వాటిని మాత్రము ఎప్పుడు కూడా వారు ప్రస్తావించడం అనేది జరగట్లేదు. అయితే ఈ 6 గ్యారంటీలని 100 రోజుల్లో అమలు చేస్తామంటే ఈ 6 గ్యారంటీలలో ఎవరి పెన్షన్లు గ్యారంటీగా పెంచబడతాయి అని హామీ ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ 6 గ్యారంటీలలో చేయూత పథకంలో భాగంగా ఇక్కడ ఇతర సామాజిక కేటగిరీల పెన్షన్లను 2016 రూపాయల పెన్షన్ను 4016 రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇక్కడ వికలాంగుల పెన్షన్ను 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచుతామని ఈ చేయూత పెన్షన్లకు సంబంధించినటువంటి 6 గ్యారంటీలలో హామీ ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయాన్ని వికలాంగులు గుర్తు పెట్టుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నప్పుడు కేవలం ఇక్కడ ఈ ఇతర సామాజిక పెన్షన్లను, వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లను మాత్రమే పెంచి వికలాంగుల పెన్షన్ను తర్వాత పెంచుతాము అని విస్మరించే ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టే వికలాంగులు అప్రమత్తంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. దీనికి కారణం కూడా ఉంది. ఇక్కడ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇక్కడ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తాము అని చెప్పి ఆ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేశారు. అదే విధంగా వికలాంగులకు కూడా ఈ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అంటే దీని అర్థం ఏంటి అంటే 6 గ్యారంటీలలో ఉన్నటువంటి మహిళలకు ఇంప్లిమెంటేషన్ చేశారు, కానీ ఇక్కడ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అంటే మేనిఫెస్టోలోని హామీలను పక్కన పెడుతున్నారు, గ్యారంటీలోని హామీలనే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కాబట్టి రేపు కూడా ఇక్కడ గ్యారంటీలో ఉన్నటువంటి 2016 రూపాయలను 4016 రూపాయలకు పెంచి హామీలో ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ను 4000 రూపాయల నుంచి 6000 రూపాయలకు పెంచడానికి తాత్సారం చేస్తారేమో, అంగీకరించరేమో. కేవలం ఈ ఇతర కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్లను మాత్రమే పెంచి వికలాంగుల పెన్షన్ను తర్వాత పెంచుతామని దాటవేసే ప్రమాదం అనేది ఉంది. అందుకే నేను వికలాంగుల సంఘాలకు, వికలాంగుల మిత్రులందరికీ కూడా రాబోయే 40 రోజుల్లో ఈ వికలాంగుల పెన్షన్ను పెంచితే మాత్రము గవర్నమెంట్ కు కృతజ్ఞతలు తెలియజేయవలసి ఉంటుంది. ఒకవేళ మహాలక్ష్మి పథకంలో వివరించినట్టుగానే
ఇక్కడ ఈ 2016 రూపాయలను 4,000 రూపాయలకు పెంచి వికలాంగులను విస్మరిస్తే మాత్రము వికలాంగులు కృష్ణమాదిగ ఆధ్వర్యంలో మరొక ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. దానికి మీరు తయారుగా ఉండండి. ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ ఈ సాధారణ పెన్షన్లతో పాటు వికలాంగుల పెన్షన్ కూడా పెంచవచ్చు. ఒకవేళ అధికారులు బడ్జెట్ ఎస్టిమేషన్ సరిపోవట్లేదు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ గ్యారంటీలో లేదు, దీని తర్వాత ఆలోచిద్దాము అని పాలకులను తప్పదారి పట్టించినట్లయితే అప్పుడు మనకు అన్యాయం జరిగే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా అన్యాయాన్ని ముందే గుర్తెరిగి వికలాంగులందరూ కూడా ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి అంతర్నేత్ర మీకు పిలుపు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇతర హామీలకు సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ 4,000 రూపాయల పెన్షన్ ను 6,000 రూపాయలకు పెంచుతామన్నటువంటి హామీ ఏదైతే ఉందో ఖచ్చితంగా గ్యారంటీలో చేర్చి అమలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా కానీ అంతర్నేత్ర ఆ సమాచారాన్ని వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే మీకు రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.